ఇదిగో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ లాగ్. పొద్దున్న ఇడ్లీతో మనం డే స్టార్ట్ చేసాం. ఇడ్లీకి హేటర్సే కాదు, హీటర్స్ లవర్స్ కూడా ఉన్నారని ఈ రోజు తెలిసింది. ఇక్కడ కనిపిస్తున్న సూపర్ బైక్ కి సర్వీసింగ్ చేయించడానికి మనం అడ్ రోడ్ బయలుదేరాం. మనం డ్రైవింగ్ లో ఎంత డీప్ గా వెళ్ళాడంటే ఫోన్ పడిపోయినా సరే పట్టించుకోవాలి, అంత డీప్ గా వెళ్ళాడు. ఇదిగా వీడి లక్ బాగుంది కాబట్టి టెంపర్ గ్లాస్ ఒకటి బ్రేక్ అయింది. ఇంకా బాధతో బిస్కెట్లు తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. ఇక్కడ వీడు బాహుబలిలో ప్రవాసంలో ఫీల్ అవుతున్నాడు. పడితే పార్సల్ చేస్తానని తెలియదు కుర్రోడికి. ఇంకా అలా రోడ్ లో ఒక రౌండ్ వేసి షోరూమ్ కి వెళ్ళిపోయాం. అక్కడ 2 గంటల వరకు డీప్ గా డిస్కషన్ చేసి ప్రాబ్లమ్స్ అని రెక్టిఫై చేసుకున్నాం. ఎక్కడ లేని సూపర్ బైక్స్ అని ఇక్కడే చూసాను నేను. ఎంత సూపర్ బైక్ అయినా పెట్రోల్ ఉంటేనే పని అవుద్ది కాబట్టి పెట్రోల్ కొట్టించాం. మొత్తానికి మన ఊరు వచ్చేసింది. మధ్యాహ్నం నుంచి ఒక రీల్ తీద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకో సూపర్ బైక్ తో నేను మా ఫ్రెండ్స్ నర్సీపట్నం స్టార్ట్ అయ్యాం. వెళ్ళగానే మన్నుబాయ్ మమ్మల్ని పిక్ చేసుకుని మంచి లొకేషన్ తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళగానే మంచి కాన్సెప్చువల్ రీల్ చేసాం. రీల్ అయ్యే లోపే మన బాయ్ కొత్త అవతారం ఎత్తాడు. ఆ పాయింట్ లో మంచి ఫన్ ఎంజాయ్ చేసాం. మన్నుబాయ్ చూడడానికి అయితే టఫ్ గా ఉంటాడు కానీ అందరితో సరదాగా నవ్వుతూ ఉంటాడు. ఇందులో ఒక బీహార్ అబ్బాయిని మన బాయ్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. कितना व्यापार हो रहा है? रोज का 200 है। 200 कितने आइसक्रीम बेचते हो आप डेली? डेली 300 आइसक्रीम है। రోజుకి ఎలా చూసుకున్నావు 2000 వ్యాపారం అవుద్దంట కుర్రడికి. ఒక 200 దగ్గర ఐస్ క్రీమ్లు అమ్ముతాడంట. కష్టపడుతున్నాడు బాగా. ఈ కుర్రాడు వెనకాల సైకిల్ వేసుకుంటే అట్లీస్ట్ మన లైఫ్ సెటిల్ అయ్యే ఛాన్స్ అయినా ఉంది. ఇంకా బ్యాలెన్స్ రీల్ ముగించుకొని మన్ను బాయ్ బాయ్ చెప్పేసి మా ఊరు స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.